ఫ్రెండ్స్, మనిషి ఒక మాట గొడ్డుకొక దెబ్బ అంటారు. కానీ భార్య భర్తల మధ్య విడాకుల దాకా వ్యవహారం వెళ్ళడానికి కానీ, వాళ్ళిద్దరిని దూరం పెంచడానికి కానీ ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటారు. సరే, కలిసిపోదాము, ముందడుగు వేద్దాం అనుకుంటే ఏదో ఒక రకంగా వాళ్ళ జీవితాల్లో తొంగి చూస్తుంటారు. అయితే ఇప్పుడు విజయ్ అలాగే సంగీతలకు సంబంధించిన వ్యవహారంలో గనక మనం చూసినట్టయితే ఊహించని పెద్ద ట్విస్ట్ అయితే జరిగింది. అదేంటి అంటే ఆగస్టు 25వ తేదీన విజయ్ అలాగే సంగీతల వెడ్డింగ్ యానివర్సరీ రోజున త్రిష అందరికి పెద్ద షాక్ ఇచ్చింది. సంగీతకి తను దాదాపుగా 5 పేజీల లేఖను పంపించింది. ఆ లేఖలో ఏముందో తెలిస్తే నిజంగా షాక్ అయిపోవాల్సింది. ఇంతకీ ఏంటి ఆ లేఖ అనేది కనుక చూసినట్టయితే, నేను మీ ఇద్దరికి కూడా మొదటగా వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ తోనే మొదలెడదాం అనుకుంటున్నాను. నా జీవితంలో నేను ఎన్నో సాధించాను, కానీ సాధించిన దానికన్నా ఎన్నో కోల్పోయాను. నా జీవితంలో 18 సంవత్సరాల పాటు నాకు తోడుగా నిలిచిన వాళ్ళలో చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ కేవలం విజయ్ మాత్రమే నాకు తోడుగా నిలిచాడు. అయితే చాలా మంది అది వేరేదే సంబంధం అని అనుకుంటున్నారు, కానీ నేను కేవలం విజయ్ తో ఒక మంచి స్నేహ బంధం, నిజం చెప్పాలి అంటే ఒక సోల్మేట్ లానే భావించాను. విజయ్ భార్య స్థానం ఎప్పుడూ సంగీతదే, అంటే మీదే. విజయ్ కి తన భార్య అంటే ఎంతో ఇష్టం, అంటే మీరంటే చాలా ఇష్టం. మీరు కొత్త జీవితం స్టార్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. నా జీవితంలో నేను ఎప్పుడైనా డిప్రెషన్ లో ఉన్నప్పుడు విజయ్ నాకు అండగా నిలిచాడే, కానీ అంతకు మించి మా ఇద్దరి మధ్య మీరనుకుంటున్న దురుద్దేశం ఏమీ లేదు. తను ఎప్పుడూ కూడా నాతో పాటు ఉంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అంత మాత్రాన తను నా భర్త అయిపోడు, అలాగే నేనేమి తన ప్రియురాలనైపోను. ఎప్పటికైనా మీ ఇద్దరిది మంచి బంధం. కానీ విజయ్ కి నేను కేవలం ఒక శ్రేయోభిలాష్ లాగా మాత్రమే ఉందాం అనుకుంటున్నాను. కానీ మీరందరూ తనని అసలు తన జీవితంలో నేను ఉండకూడదు అనుకుంటున్నారు. నాకు నా జీవితంలో దక్కేవి కొన్ని మాత్రమే. దయచేసి నా ఒక్క మనసులో మాటని అర్థం చేసుకోండి అంటూ విజయ్ భార్య సంగీతకి త్రిష పెద్ద లెటర్ రాసింది. అది కాస్త విజయ్ కూడా చదివాడు. మరి ఈ లెటర్ పైన సంగీత గారు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.